నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? అందరికీ శుభోదయం. కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అన్ని మంచి విషయాలే ఉంటాయి. ఈరోజు చాలా మంచి మాటలతో మీ ముందుకు వచ్చాను. మంచి వాస్తు టిప్పుతో కూడా. ఈరోజు మొట్టమొదటిగా ఒక మంచి అందరికి ఉపయోగపడే ఒక మంచి మాట, ఇన్స్పిరేషనల్ వర్డ్ ఏంటంటే, చాలామంది కొంత వచ్చే వరకు ప్రయత్నం చేసిన తర్వాత ఆపేస్తుంటారు. మనం సక్సెస్ అయినంత వరకు చేస్తూనే ఉండాలి. ఏ పనిలో అయినా సరే ప్రయత్నం ఆపనంత వరకు మనం ఓడిపోయినట్లే లెక్క. ఇంకా చేయలేములే, ఈ గెలవలేములే అన్నట్టు కాకుండా సక్సెస్ అయినంత వరకు ప్రయత్నిస్తూ ఉంటే అది ఓడిపోయినట్లే లెక్క. సక్సెస్ అయ్యేంత దాకా మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. అదనమాట. ఇంకా ఒక మంచి మాట చెప్తాను. మొట్టమొదటిగా పంచాంగం ఏంటంటే, ఈరోజు 10వ తారీఖు జూన్ సోమవారము, అంటే ఇందువాసర శ్రీ క్రోధీనామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం 10/6/2024. ఇంకా ఈరోజు ద్వాదశి చతుర్దశి, అంటే చవితి. సూర్యోదయం 5:30 ఉదయం, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. ఇంకా ఈరోజు తిథి వచ్చేసి శుక్ల చవితి, సాయంత్రం 4:33 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పుష్యమి, రాత్రి 10:38 వరకు, తదుపరి ఆశ్లేష. యోగం ధ్రువం సాయంత్రం 6:10 వరకు, తదుపరి వ్యాఘ్యాతం. కరణం భద్ర సాయంత్రం 4:33 వరకు, తదుపరి బాలవ. ఇంకా ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, దుర్ముహూర్తం పగలు 12:24 నుంచి 1:12 వరకు, మరలా సాయంత్రం 2:46 నుండి 3:34 వరకు. వర్జం వచ్చేసి ఉదయం 5:48 నుండి 7:29 వరకు. అమృత గడియలు రాత్రి 7:58 నుండి 9 గంటల వరకు, 9:38 వరకు. ఈరోజు చాలా ఇంకా ఒక్క మంచి మాట. మనం విజయాన్ని సాధించే ముందు శబ్దం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, అది సాధించబోతున్నాము అని మనం ఏం డప్పు కొట్టుకునే పల్లె ఎట్లా. ఎందుకంటే మన విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది అన్నమాట. మనం సాధించే విజయం చాలు ప్రపంచానికి తెలియడానికి. మనం డప్పు కొట్టుకునే పల్లె సైలెంట్గా చేసుకుంటూ పోవడమే. ఇంకొక వాస్తు టిప్పు, టాయిలెట్ చాలామందికి ఇళ్లలోనే ఉంటుంటాయి కదా. ఆ టాయిలెట్ యొక్క వ్యతిరేక శక్తి ఇంట్లో వ్యాపించకుండా నిరోధించడం కొరకు పూజా గది దిగువన లేదా ఎదురుగా టాయిలెట్ని రూపొందించుకో, అంటే కట్టకూడదు అనమాట.